బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో విగ్రహం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనతో స్థానిక దళిత సంఘాలు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళిత నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం దళితుల ఆత్మ గౌరవానికి దెబ్బ కొట్టడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో విగ్రహం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనతో స్థానిక దళిత సంఘాలు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో దేవలంపేటలో ఉన్న సంతపేటకు ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిన్న అర్ధరాత్రి సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సతీష్ నాయుడు అతని అనుచరులు కొంతమంది పెట్రోల్ పోసి నిప్పు అంటించిన పరిస్థితి ఉంది. అయితే దీంతో ప్రాంతం అంతా పూర్తిగా ఉద్రిక్తత మారిందంటే ఈ దారుణ ఘటనకు దళిత సంఘాలు ఒక్కసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంటే గతంలో కూడా ఈ సతీష్ నాయుడు అనే వ్యక్తి ఈ సంతపేటకు యొక్క భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అడ్డుగా ఉంది, దీన్ని తొలగించాలని గతంలో కూడా పలుమార్లు కూడా ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తాను ఆ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఎలాగైనా తొలగిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే నిన్న అర్ధరాత్రి సమయంలో అతనితో పాటు 4-5 మంది గుర్తు తెలియని అతని అనుచరులు కూడా అతనితో పాటు కలిసి ఈ యొక్క అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి నిప్పట్టించిన పరిస్థితి ఉంది. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా దళిత సంఘాలు కూడా ఊరెత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వారి యొక్క నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఉందండి. ప్రధానంగా చిత్తూరు జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి జిల్లా కావడంతో ఈ జిల్లాలో అంటే ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పు పెట్టడం తీవ్ర దుమారమే రేపుతోంది. మరోవైపు ఈ యొక్క ఉద్రిక్తత పెద్ద ఎత్తున చెలరేగ పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అలాగే ఎలాంటి అసాంఘిక సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం కూడా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. మోనిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.